మా అబ్బాయి అయితే ఈరోజు వర్షం పడుతుందని చెప్పి పానీపూరి వేసుకుంటా అని చెప్పిండు. నేను ఓకే చెప్పేసిన, ఎందుకంటే నాకు కూడా హెల్త్ అంత సహకరిస్తలేదు, ఫీవర్ ఉంది, చేసుకుంటా అంటే చేసుకో అన్నా. వద్దని చెప్పిన ఇక తర్వాత ఇక ఒప్పించి చేసుకుండు. ఇంతకుముందుకు చాలాసార్లు చేసుకున్నాం మేము పానీపూరి. చూడండి మా అబ్బాయి ఎంజాయ్ చేస్తుంది. పిల్లలు అయితే మా అమ్మాయి అబ్బాయి టీవీ పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పండి. హాయ్ చెప్పే ఆడియన్స్, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు వర్షం పడుతుందని చెప్పి మా అబ్బాయి పానీపూరి వేసుకుంటా అని చెప్పిండు. సరే అని చెప్పిన. నాకైతే కొంచెం హెల్త్ బాగాలేకుండే, మా అబ్బాయి వేసుకుండు, ట్రై చేసిండు, బాగా చేసిండు కదా, ఎంజాయ్ చేస్తుండే ఇక పానీపూరి వేసుకుంది. అయితే లాక్డౌన్లో బాగా చేసుకున్నాము పానీపూరి, ఇష్టం వచ్చింది ఇంట్లోనే వేసుకొని తిన్నాము. తర్వాత ఇక కొంచెం టైం బట్టి వేసుకుంటున్నాము ఇవన్నీ. ఇక టిఫిన్స్ అయితే తప్పాయి, ఇలాంటివి అయితే స్పెషల్ ఎప్పుడో ఒకసారి చేస్తున్నాం అన్నట్టు. అప్పుడు ఫుల్ చేసిన పానీపూరి. మా హస్బెండ్ బాగా చేస్తాడు వంటలు. తర్వాత మా పిల్లలు కూడా చేసుకుంటారు. చూడండి పానీపూరి. అటు వచ్చేసి ఇది పానీ. మీ ఇంట్లో వేసుకుంటారా ఫ్రెండ్స్? కామెంట్ పెట్టండి. మీ ఇంట్లో కూడా మా అలానే చేసుకుంటారేమో. మా అబ్బాయి చేసుకుండు మా ఇంట్లో అయితే, అందరికోసం చేసి ఇచ్చేసిండు, తింటారు ఇక పిల్లలైతే. ఓకేనా ఫ్రెండ్స్? పొద్దునే అన్నీ వేసుకుర్రు, బండి మీద ఎట్లా పెడతారు అట్లా వేసుకొని తింటుండు. ఇక ఫుల్ ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు అయితే ఇంట్లో వేసుకొని. మేము అన్నీ ఏదైనా పరోటా, పిజ్జా అన్నీ వేసుకొని ఇంట్లోనే చేసుకొని తింటాము. టైం ఉంటేనైతే ఇక ప్రతిదీ ట్రై చేస్తాం అన్నట్టు ఇంట్లో. మాత్రం మమ్మీ చాలా బాగా చేస్తుంది. పిజ్జా మా అబ్బాయి బాగా చేస్తాడు, కానీ ఇప్పుడు ఓపిక లేదు, ఓపిక ఏంటో వంగుతలేడు మా అబ్బాయి. పానీపూరికి ఇక తినబుద్ధి అవుతుంది అని చెప్పి బాగా ఇంట్రెస్ట్ పెట్టి దగ్గరుండి చేసుకుంటారు. మీరు కూడా ఇట్లనే వేసుకుంటారా ఫ్రెండ్స్? సరే పానీపూరి బండి మీద ఇంత మంచిగా వేసుకుంటారు. ఇంట్లో చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుందో. ఓకేనా ఫ్రెండ్స్? మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు పట్టి తీసుకో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోనా మింటి. మా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అని